మహాభారత కురుక్షేత్ర యుద్ధంలో వాడిన అస్త్రాలు కేవలం బాణాలు కావు. అవి నేటి అణుబాంబుల కంటే వందల రెట్లు శక్తివంతమైన దైవిక ఆయుధాలు. వీటిలో మొదటిది శ్రీకృష్ణుడి సుదర్శన చక్రం. 108 పదునైన రంపపు పళ్లతో శత్రువును చీల్చి తిరిగి స్వామి చేతికే వచ్చే అద్భుతమైన శక్తి దీని సొంతం. రెండవది నారాయణాస్త్రం. దీని బారి నుండి తప్పించుకోవాలంటే ఆయుధాలు పడేసి సాష్టాంగ నమస్కారం చేయాల్సిందే, లేదంటే సర్వనాశనం ఖాయం. మూడోది దధీచి మహర్షి వెన్నుమూకతో తయారైన ఇంద్రుడి వజ్రాయుధం. ఇది విశ్వంలోని కాంతిని లాక్కుని మెరుపులతో దాడి చేస్తుంది. నాలుగవది కర్ణుడి వద్ద ఉన్న వాసవి శక్తి. శత్రువును ఖచ్చితంగా చంపితీరే ఈ అస్త్రాన్ని అర్జునుడి కోసం దాచితే కృష్ణుడి వివేకంతో అది ఘటోత్కచుడిపై ప్రయోగించబడింది. ఇక ఐదవది అర్జునుడి విల్లు గాంధీవం. దీనికి అమర్చిన అమ్ముల పొది నుండి ఎన్ని బాణాలు తీసినా అస్సలు ఖాళీ అవ్వవు. ఈ ఆయుధాలన్నీ కేవలం పురాణ కథలు కావు, సనాతన ధర్మం యొక్క అత్యాధునిక సాంకేతిక విజ్ఞానానికి సజీవ సాక్ష్యాలు. ఇలాంటి అద్భుతమైన ఆశ్చర్యకరమైన పురాణ కథనాలకు సంబంధించిన వీడియోల కోసం మా భక్తి టీవీని ఫాలో అవ్వండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి.